అహంతో ఓ వ్యక్తి ఉండేవాడు. డబ్బు ఉంటే వాడే దేవుడు అని అనుకునేవాడు. బంగారం, బంగళా, కారు, సేవకులు అన్నీ ఉన్నాయనే గర్వంతో తన నోటి నుంచి ఎప్పుడు ఒకటే మాట, నేనే దేవుడు, డబ్బే నా శక్తి. డబ్బు ఉన్నవాడిని దేవుడు ఏమి చేయగలడని అహంకారంగా అడిగేవాడు. ఒక రాత్రి అతడు ఆనందంతో హాయిగా నిద్రలోకి జారు. కలలో దేవుడు ప్రత్యక్షమయ్యి, భక్త, ఏమిటి నీ కథ చెప్పు అని అన్నాడు. నేనెంత బలవంతుణ్ణి, నా దెబ్బకు ప్రపంచం వంగుతుంది అని గర్వంగా చెప్పు. ఆ మాట పూర్తవక ముందే, నువ్వు నిన్ను దేవుడని అనుకుంటున్నావా? సరే, నీ డబ్బు కంటే గొప్పది ఏంటో చూపిస్తాను. దేవుడు చిరునవ్వుతో అన్నాడు, ఇక నుంచి నువ్వు తినే ప్రతి పండు, అన్నం నీకు బంగారం అవుతుంది అని చెప్పి మాయమయ్యాడు. తర్వాత రోజు ఉదయం ఆయన ఆనందంగా పండు తీసుకుని తినబోతే ఆ పండు వెంటనే బంగారం అయిపోయి అతను ఆశ్చర్యపోయాడు. అయినా ప్రయత్నించాడు. అన్నం తీసుకున్నాడు, కానీ అది కూడా బంగారం అయింది. జ్యూస్ తాగపోతే అది పాదరసంగా మారింది. తినలేడు, తాగలేడు, జీవించలేడు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, డబ్బు అన్నదే జీవితం కాదు. డబ్బు తినలేము, తాగలేము, దాంతో శాంతి కొనలేము. రాత్రంతా ఆకలి బాధతో బాధపడినట్టు అనిపించి ఉలిక్కపడి నిద్రలేచి, ఇదంతా నా కళ, తప్పు తెలిసింది, నా కళ్ళు తెరిపించావు. తరువాత గుడికి పరిగెత్తుకు వెళ్ళాడు. కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడా, నేను తప్పు చేశాను, నీవే దేవుడు. తినేది అన్నం, తాగేది నీరు, మొక్కేది మనసే నిజమైన సంపద. ఆ రోజు నుండి అతడు మారిపోయాడు. తన డబ్బు కంటే మనసు పెద్దది అని గ్రహించాడు. మనిషి డబ్బుతో ప్రపంచం కొనగలడు, కానీ ఒక్క మెతుకు అన్నం, ఒక్క చుక్క నీరు దేవుని అనుగ్రహం లేకుండా రాదు. అందుకే డబ్బు కాదు, భక్తి, వినయం, కృతజ్ఞతే నిజమైన సంపద.